హలో వ్యూవర్స్! మీ బుక్ టాయసానికి స్వాగతం. ఈరోజు నేను చూపించబోతున్నది అరటి పువ్వు ఒలుచుకోవడం ఎలా? ముందుగా ఒక మంచిగా బజార్ నుంచి ఒక ఫ్రెష్ అరటి పువ్వు తెచ్చుకొని, దాని పైన పెటల్స్ ఉంటాయి. అంటే పైన పెద్ద పెద్ద తొక్కల్లాంటివి. అవి తీస్తే లోపల ఇలాగా ఒక అరటిగెల చిన్న అరటిగెలలాగా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. వాటిని ఫుల్‌గా చేత్తో పట్టుకొని, పైన ఇలా రుద్దితే లోపల ఉన్న ఈ పొడవుగా కాడల్లాంటి వీటిని మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ దొంగాళ్ళు నేర్పింది. అవి ఒక్కొక్కటి తీసి పక్కన పడేసి, ఎందుకంటే ఇవి గొంతుకి అడ్డం పడతాయండి తర్వాత వండుకుంటే. అలాగే ఇవి కూడా మేము తీసేస్తామండి. ఇవి కూడా ఎప్పుడు కూడా ఏమి వండుకోము, అది చేయలేదు. ఇవి కూడా తీసేస్తాము. ఈ 2 తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ అరటి పువ్వు ఎంచుకునేటప్పుడు పండు చెట్టు అరటి పువ్వు అయితే కనుక తీసుకోకండి. ఓన్లీ కాయ చెట్టుదయితేనే తీసుకోండి. ఇది ఇలాగా ఒక్కొక్క పెటల్ తీస్తూ ఉంటే, ఇలాగా ఒక్కొక్క ఇలా బంచ్‌లాగా వస్తూ ఉంటాయన్నమాట. ఇవి అలా తీసుకుంటూ ఎ ఇ ఇవి దొంగాళ్ళ ఏదో వాటెవర్ ఇట్ ఈస్ అన్నీ తీసి ఆ పక్కకి పెట్టేసి, ఫైనల్‌గా ఇలా వచ్చేసరికి చిన్న పువ్వయిపోతుందండి. అప్పుడు ఈ పైన కాడ కొంచెం కనబడుతూ ఉంటుంది. అది విరిచేసుకొని, మళ్ళీ ఇవన్నీ తీసేసుకొని సేమ్ పెట్టుకోవాలి. అలాగే వేసుకుంటూ ఉండాలి. ఆఖరికొచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ లోపలున్న ఈ ఈ హార్డ్‌గా ఉన్న ఇదంతా కూడా మామూలుగా సాఫ్ట్ అయిపోతుందండి. అవి ఉన్నా కూడా పర్వాలేదండి. ఇంక ఒలవక్కర్లేదు. ఒలవకుండానే అవి మెత్తగా ఉంది చూసారా? అవి పడేసుకోవచ్చు. అది మొత్తంగా అలాగా వేసేసుకొని ఒలిచేసుకోవచ్చండి. ఫైనల్‌గా ఆఖరిలో చిన్నగా వస్తుందండి ఈ అరటి పువ్వు. అది మేము దీన్ని ఎలా పడితే అలా తినేసేవాళ్ళమండి చిన్నప్పుడు. దీన్ని కొప్పెన అని చెప్పారు మాకు ఇంట్లో. దీని పేరు. ఇలా ఒలుచుకున్న అరటి పువ్వుతో పప్పు కూర, ఆవకూర, మెంతులు పులుపు వేసి కూర, ఆవ పులుసు, పెరుగు పచ్చడి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థాంక్ యూ.